అనేక అంశాలు దాంట్లో ముడిపడి ఉన్నాయి కాబట్టి వాటి గురించి ప్రస్తుతం ప్రస్తుతం దాదాపు వైసీపీ రాజ్యసభ మొత్తం ఖాళీ కాబోతోంది. 1-2 మినహా వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి తప్ప మిగతా వారందరూ టీడీపీ లేదా జనసేన, బీజేపీలకు వెళ్ళబోతున్నారు. ఎంతమంది 3 పార్టీల్లో జాయిన్ కాబోతున్నారు? మీతో పాటు ఇంకెవరు టీడీపీలకు రాబోతున్నారు? ప్రస్తుతానికైతే నేను మస్తానరావు గారు ఈ నిర్ణయం తీసుకున్నాం. నెక్స్ట్ ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటారనేటువంటిది మా పరిధిలో లేదు, అది మాకు సంబంధం లేదు, మాకు తెలియదు. రైట్, ఇప్పుడు మీరు రాజీనామా చేస్తున్నారు, మళ్ళీ మీకే ఈ రాజ్యసభ ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఎటువంటి హామీతో మీరు టీడీపీలో జాయిన్ అవుతున్నారు? నాకు మొదటి నుంచి కూడాను రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలనేటువంటిది నా ఇంటెన్షన్. ఇవాళ కొత్తగా ఉన్నదేం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యసభ రిజైన్ చేసి రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి, దట్టు చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కాబట్టి వారితో కలిసి రాజకీయ ప్రయాణం చేయాలని చెప్పి ఆలోచన చేసుకున్నాను. ఆ దిశగానే వెళ్ళటం జరుగుతుంది. అంటే అధికారంలో ఉన్నంతకాలమే టీడీపీలు ఉంటారా? మళ్ళీ తర్వాత ఏమైనా మారే అవకాశం ఉంది? అంటే అధికారంలో ఉన్నాం కాబట్టి టీడీపీలకు వచ్చామని చెప్తున్నారు కాబట్టి ఫర్దర్గా ఏ విధంగా ఉండబోతుంది? మరి ముఖ్యంగా ఇప్పుడు టీడీపీలకు రాబోతున్నారు, మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది టీడీపీలో? ఈ అధికారం ఉంది కాబట్టి తెలుగుదేశంలోకి వెళ్తున్నారా అని చెప్పేటటువంటిది సరైన మాట కాదు. ఎందుకంటే నేను ప్రారంభంలో చెప్పినట్టే నేను చూడని అధికారాలేం కాదు ఇవన్నీ కూడా. ఇవాళ నేను వైసీపీ నుంచి అటు వెళ్తున్నానంటే అనుభవం ఉన్నటువంటి సీనియర్ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు వారి పరిపాలనా పరంగా తీసుకున్న నిర్ణయాలు, దట్టు నేను ఏదో ఒక విధంగా పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండాలనే ఆలోచనలో ఉన్నాను కాబట్టి ప్రత్యామ్నాయంగా ఇవాళ అందుబాటులో ఆ పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీకి వెళ్ళడం జరుగుతుంది. అంతేగాని దీన్ని ఏదో అధికారం కోసం వెళ్తున్నాము, రేపు అధికారం పోయిన తర్వాత మళ్ళీ ఇంకో నిర్ణయం ఏముంటుందంటే అట్లా అల్లరచిల్లరగా దూకుడు గంతులు వేసేటువంటి వ్యక్తిని అయితే నేను కానే కాదు. మొత్తంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కోసం జైలుకి వెళ్ళారు, సుదీర్ఘకాలం వైఎస్ ఫ్యామిలీతో ఎంతో అనుబంధం ఉంది. కానీ మీలాంటి వారి వైసీపీని వీడుతున్న నేపథ్యంలో మరికొంతమంది కూడా వైసీపీని వీడే అవకాశం కనిపిస్తోందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అంటే దీనికి ప్రధాన కారణం వంతెద్ది పోకడలు, కొంతమంది మాట మాత్రమే జగన్మోహన్ రెడ్డి వింటున్నారు, నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతోంది. తర్వాత ఎంతమంది వెళ్తారు ఏమిటి అనేటువంటిది ప్రస్తుతం అప్రస్తుతం అయినప్పుడు కూడాను ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎప్పుడు కూడాను ఏకపక్ష నిర్ణయాలు అనేటువంటిది ప్రజలు ఎప్పుడు కూడా స్వాగతించరు. ఏ నిర్ణయం తీసుకున్నా అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు,